ప్రపంచం వేగంగా ముందుకు వెళుతున్నప్పుడు భారతదేశం కూడా వేగంగా ముందుకు వెళ్ళాలంటే దానికి యువత ముందుకు రావాలి, ప్రజా జీవనంలో పాలు పంచుకోవాలి. దాంతోపాటు ప్రజా జీవనంలో ముఖ్యమైన ఈ పార్లమెంటరీ లెజిస్లేటివ్ వ్యవస్థ అవుతుందో దానికి ముఖ్యమైన రాజకీయంలోకి యువత రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే విలువలతో కూడిన రాజకీయాల్లోకి రావాలి, సంస్కారవంతమైన రాజకీయాల్లోకి రావాలి, అలాగే నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే రాజకీయంలోకి రావాలి. ఏ ఎండక గొడుగు బట్టి ఏ గాలిక జెండా ఎత్తి ఎప్పుడు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ నాయకుడిని ఆకాశానికి ఎత్తి ఆ తర్వాత టపామని కింద పడవేసి అలాంటి రాజకీయం కాకుండా ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక సిద్ధాంతం, ఒక కార్యక్రమం, ఒక ఆదర్శం, ఒక లక్ష్యంతో ఉండే రాజకీయాల వైపు యువత ముఖ్యంగా రావాలి. యువతకు ఉత్సాహం ఉంటుంది, యువతలో నిజాయితీ ఉంటుంది, యువతలో పోరాట పటిమ ఉంటుంది, యువతలో ఏదో చేద్దామనే తపన ఉంటుంది, శక్తి సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దాన్ని మనం ఆ యువతను రాజకీయ రంగంలోకి ఎక్కువగా ప్రవేశపెడితే నిజాయితీతో కూడిన రాజకీయాలు, ఆదర్శవంతమైన రాజకీయాలు, సిద్ధాంతపరమైన రాజకీయాలు ముందుకు వస్తాయనే ఉద్దేశంతో నేను యువత రాజకీయాల్లో ఎక్కువగా పాల్గొవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అయితే యువత రాజకీయాల్లోకి వచ్చే ముందు రాజకీయాన్ని అధ్యయనం చేయాలి, రాజకీయం అంటే ఏంటో తెలుసుకోవాలి, చరిత్రను ముందు తెలుసుకోవాలి, దేశ చరిత్రను, ఆ దేశంలో దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల యొక్క జీవితాలను ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంది. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన పోరాటాలు, వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏతున్నాయో వాటన్నిటిని ముందు మనం అధ్యయనం చేయాలి. అందుకని రాజకీయ విద్యార్థి మొట్టమొదటి లక్షణం అధ్యయనం చేయడం. నీకన్నా ముందున్నట్టే పార్లమెంటేరియన్స్, సీనియర్ పార్లమెంటేరియన్స్, సీనియర్ లెజిస్లేటర్స్ వాళ్ళు గతంలో ఏం మాట్లాడారు, ఏ సందర్భంలో ఎలా వ్యవహరించారు అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే రాజకీయ నాయకుల యొక్క జీవితాలు, అసెంబ్లీలో లేకపోయినా పార్లమెంట్లో లేకపోయినా వాళ్ళ జీవితాన్ని ఎలా రాజకీయపరమైన సిద్ధాంతం కోసం ఎలా వాళ్ళు త్యాగం చేశారో అలాంటి వాళ్ళ చరిత్రను మనం తెలుసుకోవాలి. ఇవాళ మనందరికీ సంతోషం, భారతదేశం మొట్టమొదటిసారిగా 106 పైగా మరి పథకాలు మనం సంపాదించాం క్రీడల, అంతర్జాతీయ క్రీడల్లో. ఈ 106 చాలా గొప్ప విషయమే. ఇంకో పక్క చూస్తే పెద్ద గొప్ప విషయం కాదు, ఎందుకంటే మన దేశ జనాభా ఎంత, మన చరిత్ర ఏంటి, మనం సాధించడానికి పథకాలు ఎన్ని. అందుకని ఇంకా శ్రమ చేసి మిగతా దేశాలతో చూడండి, చైనా కావచ్చు, లేదా చిన్న దేశమైన అమెరికా కావచ్చు, లేదా అవి రష్యా కావచ్చు, ఎన్ని పథకాలు సాధిస్తున్నాయి అంటే శ్రమ, అది జీవితంలో భాగం కావాలి ఉదయం నుంచి. అది కూడా భారతీయ క్రీడల్లో భాగం కావాలి. క్రికెట్ ఆడొద్దని నేను చెప్పను, ఒకడు ఆడుతుంటే అందరూ చూస్తూ ఉంటారు. అట్లా కాకుండా మనం కూడా దాంట్లో భాగస్వామ్య విధంగా ఆట అలవాటు కావాలి. పాట, ఆట, మాట, ఈ మూడు మనకు అలవాటు అయితే జీవితానికి మంచి బాట ఏర్పరచుకునేవాడు అవుతాం అని మీ అందరికీ కూడా మనం చేస్తాం. సంగీతము, సాహిత్యం ఇవి రెండు కూడా మనల్ని ఉల్లాసింపజేస్తాయి, ఉత్తేజితులు చేస్తాయి. ఈ తెలంగాణ ఉద్యమాన్ని గురించి చెప్పారు ఇందాక. తెలంగాణ ఉద్యమంలో పాట ఎంత ప్రాముఖ్యత వహించింది. మనం ఇటీవల మన మధ్య లేకుండా వెళ్ళిపోయిన గద్దర్ గారు చాలా, ఆయన ఆలోచన విధానం, సిద్ధాంతం ఏదైనా కావచ్చు, ఆయన కూడా నిదానంగా ఆలోచన చేసేసి మార్పు తెచ్చింది. నా జీవితంలో మార్పులు వచ్చాయని ఆయన కూడా చెప్పాడు. అది మార్పు సహజమైంది. కానీ పాట పాడి, ఆట ఆడి జనాన్ని ఎంత కదిలిచ్చాడు. స్వతంత్ర ఉద్యమంలో కూడా ఈ పాట, సంగీతము, సాహిత్యము చాలా ప్రముఖ పాత్ర వహించాయి. అందువని వాటిలో మనకి ఏది అవకాశం ఉంటే అవకాశం దాని వైపు శ్రద్ధ వహించి దాని వైపు మనం ముందుకు వెళితే దాంట్లో కూడా ప్రావీణ్యత వస్తుంది. ఆ ప్రావీణ్యత ఉంటే నీకు సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆటతో పాటు పాట, దాంతోపాటు మాట కూడా చక్కగా మాట్లాడగలగడం అంటే విషయ పరిజ్ఞానం ఉండాలి. దాంతోపాటు భాషా పరిజ్ఞానం కూడా ఉండాలి. భాష చాలా ముఖ్యం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భాష పోతే శ్వాస పోతుంది, భాష పోతే శ్వాస కూడా ఆగిపోయినట్టే, శ్వాస ఆగిపోతే నిర్జీవం అయిపోతుంది. అలాగే మన భాష మనం మర్చిపోకూడదు. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషని, మాతృదేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదని చెప్తుంటాను నేను. మనకు జన్మనిచ్చిన తల్లిని మర్చిపోకూడదు, మనం పుట్టిన ఊరుని మర్చిపోకూడదు. బ్యాక్ హోమ్
నువ్వు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మళ్ళీ నీ ఊరికి కొంత ఏదైనా చేసే ప్రయత్నం చేయాల్సి ఉంది. అలాగే మాతృ దేశాన్ని, మనం పుట్టిన ఈ దేశం చాలా గొప్ప దేశం, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు భాష, అమ్మ గర్భం ఇచ్చిన భాషను మనం మర్చిపోకూడదు. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషను మనం మాట్లాడాలి. ఈ పాశ్చాత్య వ్యామోహం ఇంగ్లీష్ వాళ్ళకు దేశాన్ని పరిపాలించి మన దేశాన్ని దోచుకున్నారు. కొంతమంది మనసులో కూడా దోచుకున్నారు. ఆ బానిసత్వ భావజాలం ఇంకా కొంతమంది వదిలిపెట్టరా. ఆ భావజాలాన్ని వదిలిపెట్టి మనం స్వదేశీ భావజాలాన్ని తెచ్చుకోవాలి. భాష, మాతృభాష కంటి లాంటిది, కంటి చూపు లాంటిది. ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళేదేమనుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏం రాదు. నేను ప్రతి దగ్గర ఈ మాట కావాలని చెప్తున్నాను. చెప్పిందే చెప్తున్నాను. ఎవరు అన్నారు సార్ చెప్పిందే చెప్తున్నాను. నేను చెప్పేటప్పుడు అంతా కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు కలుస్తున్నారు, వేరు సభల్లో మాట్లాడుతున్నాను. దాంతోపాటు చెప్పిందే చెప్తే వాళ్ళకి కాస్త మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ అలవాటు అటు పెద్దవాళ్ళు పోతే ఈవెన్ మన పెద్దవాళ్ళకి కూడా అలవాటు ఇంట్లో రానా మమ్మీ అను డాడీ అను అని. ఈ మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ మనకెందుకు? అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. రాత్రి కావాలంటే ఒకసారి ట్రైల్ వేసుకొని చూడండి. మన భాషలో మనం మాట్లాడాలి, మన భాషలో మనం పలకరించుకోవాలి. మన భాష రాని వాళ్ళతో ఇతర భాషలో మాట్లాడచ్చు. ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కాదు, ఎన్ని భాషలు అయితే మనం నేర్చుకోవాలి. శారీరక శ్రమతో పాటు మానసికంగా మంచి ఆలోచనలు చేయాలి. మంచి ఆలోచన చేయాలంటే మంచి వాళ్ళతో సాంగత్యం చేయాలి, మంచి సాహిత్యం లిటరేచర్ చదవాలి. ఇది చాలా అవసరం. కుటుంబంలో ఉన్న పెద్దలతో కొంత సమయం గడపాలి. ఇందిరా వెంకయ్యనాయుడు గారు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉండి చిన్న విషయాలు చెప్తున్నాడు మనకేనే, చాలా అవసరం. ఉదయాన్నే లేయాలి, సూర్యోదయంతో లేయాలి. అలవాటు తక్కువ కొంతమందికి. సూర్యోదయంతో లేయాలి, సూర్యాస్తమయానికి మిగతా పనులు ముగించి తర్వాత మన పని మనం చూసుకోవాలి. ఈ సెల్ ఫోను, ఈ టీవీ తగ్గించాలి. అంటే ఇప్పటికి కూడా సెల్ ఫోన్ లేకపోతే ఎట్లేదు. ఎందుకు? సెల్ ఫోన్ పరిమితంగా వాడాలి. సెల్ ఫోన్ ఎక్కువ వాడితే సెల్ ఫోన్ కాదు, అది హెల్త్ ఫోన్ అవుతుంది. మనసు టెన్షన్, ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్, యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై వన్ అండ్ ఆల్. మనసులో టెన్షన్ ఉండకూడదు, కుటుంబంలో టెన్షన్ ఉండకూడదు, ఊళ్ళో టెన్షన్ ఉండకూడదు, పార్టీలో టెన్షన్ ఉండకూడదు, రాష్ట్రంలో టెన్షన్ ఉండకూడదు, దేశంలో టెన్షన్ ఉండకూడదు, ప్రపంచంలో టెన్షన్ ఉండకూడదు. శాంతి అని మహాత్మా గాంధీ గారు చెప్పారంటే దానికి కారణం అది. అభివృద్ధికి మొదటి లక్షణం శాంతిగా ఉండడం. అందుకని మనందరం కూడా టెన్షన్ అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి. ప్రతి ఒక్కరికి సానుకూల దృక్పథం ఉండాలి, నెగిటివ్ కాదు. నెగిటివ్ మంచిదే కాదు, పాజిటివ్ మంచిది. ఎక్సెప్ట్ ఇన్ కోవిడ్లో పాజిటివ్ మంచిది కాదనుకోండి. ప్రతి ఒక్కరూ పాజిటివ్ దృక్పథంతో విషయాలను అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఆ తర్వాత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. దానికోసం నువ్వు భగవద్గీత చదువుతావా, ఖురాన్ చదువుతావా, బైబిల్ చదువుతావా, లేదా రామాయణం చదువుతావా, భారతం చదువుతావా, మన ప్రాచీన పూర్వీకులు అందించినట్టే ఆ గ్రంథాలు అవి ఎంతో అద్భుతమైనట్టే తెలివితేటలు, ఆలోచనలు మనకి ఇచ్చేట విషయాలు. వాటిపైన దృష్టి పెట్టాలి. మన ఆహారపు అలవాటు కూడా పద్ధతిగా ఉండాలి. కేంద్ర యూత్ పార్లమెంట్ అని చెప్పి వెంకయ్యనాయుడు గారు భోజనం ఏం చేయాలని చెప్తున్నాడని, మీ అందరికీ పలాని భోజనం చేయమని నేను చెప్పను. అందరూ తప్పనిసరిగా హైదరాబాద్ దమ్ బిర్యానీ తినాలని చెప్పడం నేను. మీ ఇష్టం వచ్చిన భోజనం చేయండి, శాకాహారం తినండి, మాంసాహారం తినండి, రెండు కలిపి తినండి, ఏదైనా తినండి, కానీ పచనం చేసిన ఆహారం తినండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నౌ. పాశ్చాత్య వ్యామోహానికి లోబడి మనం అనవసరంగా ప్యాక్డ్ ఫుడ్ తింటున్నారు చాలామంది. ప్యాక్డ్ ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్. మనోడు చెప్పాడు, సార్ వండాలి కదా సార్, అది ఇన్స్టెంట్ సార్. చెప్పాను, ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్ డిసీజ్ రా నీకు అని చెప్పాను నేను. ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్, ఇట్ హ్యాస్ బి కుక్డ్ ప్రాపర్లీ. పచనం చేసిన ఆహారాన్ని తినాలి మనం అందరూ కూడా. ఇప్పుడు ఇవి కొత్తగా అంతా ఇప్పుడు ఏదో స్విగ్గీలు, జొమాటోలు. జొమాటో ఎవరంటే టమాటో అన్న అని చెప్పాడు ఒక ఆయన మొన్న. స్విగ్గీ, జొమాటో, ఇంకేదో మొన్న ఎవరో చెప్తారు ఈ వస్తువు ఇక్కడి నుంచి అక్కడ ఇవ్వాలంటే ఏం పడేసే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఎవరంటే డొంజు అని. డొంజు అట, అదేందో నాకు అర్థం కాదు. ఇవన్నీ మనుషుల్లో సోంబేరితనాన్ని పోగొడతాయి.
మనిషికి మధ్య ఉన్న కాంటాక్ట్ని పోగొడతాయి, బాంధవ్యాన్ని పోగొడతాయి. నేను మొన్న ఒక దగ్గర మాట్లాడుతూ చెప్పాను, వంట పోతే జంట పోద్ది, అది గుర్తుపెట్టుకోండి. వంట పోతే జంట పోద్ది అంటే వంట ఆడవాళ్ళే వంట చేయాలి, ఎవరు చెప్పారు? ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు, ఇద్దరు కలిసి చేయొచ్చు, రొటేషన్లో కూడా చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అటు ఎక్కడ రాయలా. మన పూర్వీకులు కూడా అప్పుడు అంతా కేవలం మహిళలే చేశారు అనుకోబాకండి. నలభీమ పాకం, నలమహారాజు నలభీమ పాకం అని చాలా గొప్ప పాకశాస్త్ర ప్రావీణుడు ఆయన, మహారాజు ఆయన, నలమహారాజు అలాంటి. అందువల్ల అదేమీ లేదు, ఆ నిబంధన లేదు. వంట కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే శుభ్రతతో కూడిన భోజనం, మనం పచనం చేసే భోజనం చేయడం, జీవితంలో క్రమశిక్షణ, జీవితంలో పద్ధతి ప్రకారం జీవించడం, జీవితంలో కొంత టైం పెద్దవాళ్ళతో గడపడం. ఎల్డర్స్తో పెద్ద విజ్ఞాన కనులు వాళ్ళు, వాళ్ళ అనుభవం మనకి అందిస్తారు. వాళ్ళతో టైం మనం గడపడం. టీవీతో గడుపుతున్నాం. టీవీలో కొన్ని మంచి కార్యక్రమాలు రావచ్చు, కానీ ఎక్కువ కార్యక్రమాలు మైండ్ ఏం చేస్తాయి మీకు తెలుసు. ఆ తర్వాత ఇంక నిద్రపట్టదు పొద్దుపోయేదాకా. అందుకని రాత్రిపూట అసలు టీవీ చూడకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. పని ఏమంటే పొగులు చూసుకోవచ్చు మామూలుగా. ఇవి అన్నీ చిన్న చిన్న విషయాలు మనం అలవాటు చేసుకుంటే మనం మంచి ఆదర్శప్రాయమైన యువకులుగా తయారవుతాం.